ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం విక్రమ బేతాళ సిరీస్ లో ఉన్నాం కదా. సో భోజుడు ఎట్లయినా సరే మొత్తం అన్ని మెట్లు ఎక్కి తెలుసుకోవాలనుకుంటా ఉన్నాడు కదా. తర్వాత ఏం జరిగిందండి? సింహాసన ద్వాత్రింశిక తర్వాత భాగంలోకి వచ్చాం. రెండో రోజు భోజుడు మళ్ళీ బయలుదేరాడు సింహాసనం ఎక్కటానికి. కొంత పరివారాన్ని తీసుకున్నాడు. ఆయన మంత్రి సామంతులు కూడా కథలు ఆసక్తికరంగా ఉన్నాయిగా బయలుదేరారు. మొదటి మెట్టు మీద కాలేసినప్పుడు మొదటి మెట్టు ఏం మాట్లాడలా, వినోదరంజితం చెప్పేసింది కదా. రెండో మెట్టు మీద కాలు పెట్టంగానే అక్కడున్న సాలభంజిక మాట్లాడడం మొదలుపెట్టింది. ఏమిటి భోజరాజా, ఉత్సాహంగా ఉన్నావు? ఎక్కేద్దామనేనా సింహాసనం? నీకు విక్రమార్కుడు అంత ఉందా? లేదు కదా. అయినా కూడా నువ్వు ఎక్కి నీ శక్తియుక్తులు ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటున్నావు కాబట్టి విక్రమార్కుడి సాహసమే కాదు, ఆయన బుద్ధి కుశలత, ఇతరులకి సహాయం చేసే ఆయన గుణము, ఆయన దానము, సౌశీల్యము, ప్రజల పట్ల ఆయనకుండే అనురక్తి, అవన్నీ కూడా విశేషమైనవే. నువ్వు దాని గురించి నువ్వు తెలుసుకోవాలి అని చెప్పింది. ఈ ప్రతిమ పేరు మదనాభిషేకం. మదనాభిషేక ప్రతిమ. అయితే ఈ మదనాభిషేకం ఏం చెప్పిందంటే, విక్రమార్కుడు ఉన్న ఈ ఉజ్జయినికి కొంత దూరంలో బృహదారణ్యకం అని ఒక అద్భుతమైన అరణ్యం ఉండేది. ఈ అరణ్యం నుంచి ఒక ముని, ఒక ఆయన రోజు విక్రమార్కుడికి ఒక పండు తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఒకసారి తెచ్చేవాడు. ఆయన ఒక పండు తీసుకొస్తే ఈయన అది నిమ్మపళ్ళు. ఈ పండుని ఒక బుట్టలో పెట్టి పక్కన పెట్టేవాడు. రోజు పండు వచ్చేది, రోజు పండు పక్కన పెట్టేవాడు. ఒకనాడు ఏమైంది, ఒక కోతి ఆస్థానం లోపలికి ప్రవేశించింది. వరుసగా ఒకదాని మీద ఒకటి పెట్టబడి ఉన్న ఈ బోలెడని నిమ్మపళ్ళని చూసేసరికల్లా ఒక పండు చేత్తో పుచ్చుకుంటే కోతులు మనుషుల్లాగానే వాటిని ఇట్లా చెక్కు తీయడానికి ప్రయత్నం చేస్తాయి. ఈ ఒలిచేసరికల్లా అందులోంచి మణులు రాలిపడ్డాయి. విక్రమార్కుడు ఆశ్చర్యపోయాడు. మణులు రాలిపడ్డం ఏమిటి? నిమ్మకాయలో మణులు ఏమిటి చూద్దామని అన్ని నిమ్మకాయలు ఒలిచారు. అన్నిటి నిండా మణిమాణిక్యాలు, వెలలేనివి, చాలా ఖరీదైనవి. ఆయన చాలా ఆశ్చర్యపోయి మర్నాడు ఆ ముని వచ్చినప్పుడు ఆ మునిని అడిగాడు, అయ్యా మీరు ప్రతిరోజు నాకు ఇలా పండ్లు తెచ్చి పెడుతున్నారు, ఈ పళ్ళల్లో మణిమాణిక్యాలు ఉన్నాయి, ఏం ఆశించి మీరు ఇన్ని మణులు మాణిక్యాలు నాకు తెచ్చిస్తున్నారు, మీకేం కావాలి అని అడిగితే ఈయన ఏమన్నాడు, రాజా నేను ఒక ప్రత్యేకమైన పూజా విధానంలో ఉన్నా. ఒక రకంగా ఇది కాళీ ఉపాసనే. ఈ దేవాలయంలో ఉపాసన కాకుండా నాకు శ్మశాన ఉపాసన ఉన్నది. ఈ బృహదారణ్యానికి ఆనుకొని నగరానికి చివరిలో పెద్ద మహాశ్మశానం ఒకటి ఉంది. ఓకే, అక్కడ నేను యోగంలో ఉంటా. అయితే ఈ బృహదారణ్యంలో ఈ శ్మశానపు రెండో భాగంలో, అంటే ఇప్పుడు అది ఎట్లా ఉంది, అరణ్యానికి ఆనుకొని శ్మశానం ఉంటే రెండో భాగంలో చివరి భాగంలో ఊరికి దగ్గరగా ఉన్న చోట నేను యోగంలో ఉంటా. అరణ్యానికి దగ్గరగా ఉన్న శ్మశానపు చివరి భాగంలో ఒక పెద్ద మోదుక చెట్టు. ఆ చెట్టుని పట్టుకుని ఒక భేతాళము వేళ్లాడుతూ ఉంటుంది. భేతాళం అంటే ఒక మానవ శరీరం, కంకాళం అంటే ప్రేతం అంటాం, కంకాళం బాడీ, డెడ్ బాడీ అన్నమాట. ఎంతో కాలంగా వేళ్లాడుతుంది. నువ్వు ఈ శ్మశానంలో అమావాస్య నాటి అర్ధరాత్రి వచ్చి ఈ కంకాళాన్ని తీసుకొచ్చి నాకు శ్మశానపు రెండో భాగంలో నేను యోగంలో ఉన్నాను కదా, అక్కడ పెద్ద క్రియ చేసుకుంటున్నా, అక్కడికి తెచ్చివ్వాలి. అది తెచ్చిపెట్టు చాలు, నాకు ఇంకేం చేయక్కర్లాను. ఈ సహాయం కావాలి, ఈ పనికి పరమ సాహసికుడైన వాడు కావాలి, సామ్రాట్టు కావాలి. నువ్వు సామ్రాట్టువి, సాహసికుడివి, పైగా బ్రాహ్మణ జన విధేయుడు, మునిజన విధేయుడివి నువ్వు. అందుకని నిన్ను ఈ కోరిక కోరటానికే నీకు బహుమతిగా ఈ మణులు మాణిక్యాలు ఇచ్చానన్నాడు. ఈయనకు ఆశ్చర్యం వేస్తుంది. శ్మశానంలో పూజ ఏమిటి, ఇదేమిటి, కంకాళం ముట్టుకోవటం ఏమిటి, మామూలుగా ప్రేతం ముట్టుకోవటం అంటే అది విపరీత క్రియ, అది పనికిరాదు, ఇటువంటి పూజా విధానం సరైనదేనా? ఇలాంటి ప్రశ్నలు రాలా ఆయనకి. ఒక ముని, తపస్వి, తాపసి, ఆయన ఏది అడిగితే అది చేయాలి. ఒప్పుకున్నా, నీకేం కావాలి అని అడిగా, ఆయన ఇది కావాలి అన్నాడు, చేయవలసిందే. భట్టికి చెప్పాడు. ఈయన ఒక తాపసి, ఇగో ఇది వ్యవహారం. భట్ అన్నాడు, ఇందులో ఏదో ఉన్నది మర్మం, జాగరూకుడుగా ఉండు. ఈయన ఒంటరిగా వెళ్ళాలి, కేవలం కత్తి మాత్రం తెచ్చుకోవాలి, ఇంకేం లేవు, సైనికులు లేరు, భట్టి లేడు. ఈయన అర్ధరాత్రి పూట శ్మశానంలోకి ప్రవేశించాడు, నడవటం మొదలుపెట్టాడు. వెళ్తే ఆ చిట్ట చివర మోదుగు చెట్టుకి వేళ్లాడుతూ కంకాళం కనపడింది. దారంతా చితులు ఎన్నో,
కొన్ని ఇంకా మండుతున్నవి, కొన్ని మధ్య మధ్యలో అయిపోయిన తర్వాత మధ్యలో శరీరాలు ఇట్లా లేచి నిలబడతాయి. ఈ మిగిలిన పాతి పెట్టబడిన శరీరాల్ని ఆశించి కొన్ని గోమాయువులు, రకరకాల జంతుజాలాలు తిరుగుతాయి. పిశాచ గణాలు తిరుగుతాయి శ్మశానంలో రాత్రిపూట. ఢాకినీ గణాలు తిరుగుతాయి. భైరవ గణాలు కూడా తిరుగుతూ ఉంటాయి. వాటి మధ్యలో నుంచి నడుచుకుంటూ పోయాడు. వెళితే మోదుగు చెట్టు కనపడింది. చెట్టు ఎక్కాడు. ఆ కంకాళాన్ని ఎత్తి భుజం మీద వేసుకున్నాడు. పక్క 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 నవ్వటం మొదలుపెట్టింది. కంకాళం అంటే మృతదేహం కదా, అంటే అందులో ఏదో ఉన్నది శక్తి. ఈయన నిశ్శబ్దంగా ఉన్నాడు. శ్మశానానికి వెళ్ళేటప్పుడే యోగి ఏం చెప్పాడు, ఈయనకి మాట్లాడకూడదు, నువ్వు నిశ్శబ్దంగా ఉండాలి. సరే కామ్గా ఉన్నాడు. వేసుకోగానే అప్పుడు ఈ భయతాళం మాట్లాడడం మొదలుపెట్టింది. ఓ రాజా, పరమసాహసికుడివి నువ్వు. ఇక్కడి నుంచి అక్కడ దాకా నన్ను మోసుకుంటూ నడవాలి కదా నువ్వు. ఎంత కష్టం. అయితే నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెప్తా. ఈ కథలో చివరిగా ఒక ప్రశ్న వేయబడుతుంది. సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 వక్కలవుతుంది అని చెప్పాడు. ఇప్పుడు ఈయన మాట్లాడకూడదు. లెక్క ప్రకారం మాట్లాడితే పని పాడైపోతుంది. అవును. మాట్లాడకపోతే చెయ్యి తలకాయ పగిలిపోతుంది అంటాడు ఈ భయతాళ్ళు. సరే ఈయన ఏమనలా. నీకు మార్గాయాసం తెలియకుండా కథ చెప్తానని మొదలుపెట్టాడు. 24 కథలు చెప్పాడు. అబ్బా, ఓకే. ప్రతి కథ చెప్పటం, అందులో ఉన్న ధర్మ సూక్ష్మం ఏమిటి అని ప్రశ్నించటం. ప్రశ్నించంగానే ఈయనకు తెలుసు ఆన్సర్. ఈయన చెప్పేయటం. సమాధానం చెప్పంగానే నువ్వు మౌనభంగం చేసావుగా అని భేతాళ్ళు ఏగిరి మళ్ళీ చెట్టు అంటుకోవటం. ఈయన మళ్ళీ వెనక్కి నడవటం, మళ్ళా చెట్టు ఎక్కటం, మళ్ళా భుజాన్ని వేసుకోవటం, మళ్ళీ నడవటం. మళ్ళా భేతాళుడు నీకు మార్గాయాసంగా ఉంది, నేను కథ చెప్తాను, నువ్వు నన్ను మొయ్యలేవు, కథలు వింటుంటే కబుర్లు చెప్పుకుంటుంటే నడక బాగుంటుంది అని ఇంకో కథ చెప్తాడు. ఈ కథకి కూడా విక్రమార్కుడి దగ్గర సమాధానం ఉంది. ఇలాగా 23 కథలకి సమాధానాలు చెప్పేశాడు విక్రమార్కుడు. 24వ కథ మనం చెప్పుకుందాం. ఈ 23 కథలు, ఈ కథల్లో కొన్ని కథలు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, కొన్ని కథలు చెప్పలేదు. వీలు వెంబడి ఎప్పుడైనా చెప్పుకుందాం. ఈ మదనాభిషేక ప్రతిమ ఈ కథలన్నీ చెప్పింది భోజుడికి. జనమంతా వింటున్నారు. విక్రమార్కుడు ఎంత తెలివిగా సమాధానాలు చెప్పాడో కూడా తెలుసుకుంటున్నారు జనం. అయితే 24వ కథ ఏమిటంటే, పూర్వం ఒక రాజుగారు, దేశాటన అవన్నీ ఆసక్తి. ఆయన చిన్నప్పుడు ముందంతా ఒకడే వెళ్ళేవాడు. తర్వాత వివాహం అయ్యాక భార్యతో దేశాటన చేసేవాడు. కూతురు పుట్టాక కూతురుతో సహా దేశాటన చేసేవాడు. భార్య, భర్త, కూతురు ముగ్గురు దేశాటనకి బయలుదేరారు. అయితే మధ్యలో రాజుగారికి ఏదో ప్రమాదం వాటిల్లి ఆయన మరణించాడు. రాణి, యువరాణి ఇద్దరు వెనక్కి తిరిగి వెళ్ళడం వాళ్ళ వల్ల గాల. సరే వాళ్ళు ఏం చేశారు, ఇక ఏ అడవుల్లో వెంబడో ఇక తిరుగుతూ ఉండిపోయారు. అడవుల్లోనే ఉన్నారు. ఈ తల్లి కూతురు ఉన్న అడవిలోకి ఒక రాజుగారు, ఆయన కుమారుడు వేటాడడానికి వచ్చారు. రాజుగారికి భార్య లేదు, భార్య గతించింది. కుమారుడు పెద్దవాడే, వివాహయోగ్యమైన వయసు ఉన్నవాడు. రాజుగారికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, కుమారుడికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. ఇద్దరు అడవిలోకి వెళ్ళారు. వెళ్తే ఏమైంది, ఒక పెద్ద చెరువు ఉంది అక్కడ, మంచి పద్మ సరోవరం, దాని నిండా తామరలు ఉన్నాయి, ఎన్నో కొంగలు, బాతులు అవి ఇవి చాలా కనపడుతున్నాయి, చేపలు కనపడుతున్నాయి, తాబేళ్లు కనపడుతున్నాయి. మొత్తం అంతా చాలా మనోభిరామంగా ఉంది చెరువు. ఆ చెరువు వెంట ఈ మన ఒడ్డు దగ్గర వాళ్ళకి 2 మనుషులు నడిచిన గుర్తులు కనపడ్డాయి. బాగా పరిశీలించారు. పరిశీలిస్తే ఎవరో 2 మనుషులు మనకంటే ముందు వచ్చారు. సరే పరిశీలించిన తర్వాత రాజు కొడుకు ఇద్దరు బాగా అబ్జర్వ్ చేసి, ఇవి స్త్రీల పాదాలు, పద్మిని జాతి స్త్రీలు వీళ్ళిద్దరు, అంటే సౌందర్యవతులైన వాళ్ళు. అయితే బాగా చూసి పద్మిని జాతి స్త్రీలు ఎలా ఉంటారు, ఎక్కడుంటారు, అలాంటి వాళ్ళని వివాహం చేసుకుంటే జీవితం ఎంత బాగుంటుంది, వాళ్ళకి పుట్టే సంతానం ఎంత పరమాద్భుతమైంది వస్తుంది, ఇవన్నీ మాట్లాడుకున్నారు. ఉత్తమ సాముద్రిక లక్షణాలు ఉన్న కన్యల్ని గనక వివాహం చేసుకుంటే సంతానం బాగుంటుంది. అప్పుడు రాజు అన్నాడు, ఎవరినో ఎందుకు చేసుకోవాలి, ఈ అడవిలో 2 స్త్రీలు ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు, వీళ్ళనే వివాహం చేసుకున్నా. పెద్ద పాదాల జంట ఒకటి, చిన్న పాదాల జంట ఒకటి కనపడుతోంది. పెద్ద పాదాల జంటని ఉన్న అమ్మాయినేమో, పెద్ద పాదాలు ఉన్న అమ్మాయిని తండ్రి, చిన్న పాదాలు ఉన్న అమ్మాయిని కొడుకు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. బాగుంది. ఆలోచించుకున్నారు. ఆ కాలంలో పెళ్లిళ్ళు రాజులు ఇట్టాగే చేసుకునేవాళ్ళు. బోళ్ళు కథలు చెప్పుకున్నాం కాదు మనం. సరే ఇద్దరు కలిసి ఈ అమ్మాయిలని వెతకడానికి వెళ్ళారు. వెళ్ళేసరికల్లా
వీళ్ళకి ప్రౌఢ వయస్సు అయిన ఒక ఆవిడ, ఒక ప్రౌఢ, ఒక యువతి, అంటే ఒక కనిపించారు. 16 ఏళ్ల బాలాకుమారి ఒక అమ్మాయి, ఒక 34, 36 సంవత్సరాలు ఉన్న ఒక పెద్ద ఆవిడ మాట్లాడారు. పాదాలు చూశారు. పెద్ద పాదాలున్న అమ్మాయిని నేను వివాహం చేసుకుంటాను, చిన్న పాదాలున్న అమ్మాయిని కొడుకు వివాహం చేసుకుంటాడని ప్రకటించారు. వీళ్ళు ముందే ప్రతిజ్ఞ చేసుకున్నారు కదా, ప్రతిజ్ఞ ప్రకారం వివాహం చేసుకున్నారు. తీరా ఇక్కడికి వచ్చాక ఏమైంది? చిన్న పాదాలున్న ఆవిడ తల్లి, పెద్ద పాదాలున్న ఆవిడ కూతురు. ఓహో. ఇప్పుడు తల్లి కూతుళ్లలో కూతుర్ని తండ్రి, తల్లిని తల్లిని కుమారుడు వివాహం చేసుకున్నారు. ఓహో. ఇది చెప్పాడు భేతాళుడు కథ. వివాహం చేసుకున్నాక వాళ్ళు ఏం చేశారు? గాంధర్వ విధిని వివాహం చేసుకున్నారు, తమ రాజ్యానికి తీసుకుపోయారు. చాలా కాలం రాజ్యం చేశారు. వాళ్ళకి పిల్లలు పుట్టారు, వీళ్ళకి పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఈ పిల్లలు ఒకళ్ళకొకళ్ళు ఏమవుతారు, వీళ్ళ వావి వరసలు ఏమిటి అని ప్రశ్నించాడు భేతాళుడు. అసలు వావి వరస ఏది ఈ పెళ్లిలో? ఎట్లా? అసలు ఎక్కడి నుంచి? కుమార్తెకి పుట్టిన వాళ్ళేమో మనవలు అవ్వాలి తల్లికి, కానీ ఇక్కడ కుమారుడికి పిల్లలు ఇంకో రకం. తండ్రికి పుట్టిన వాళ్ళు తమ్ముళ్ళు అవ్వాలి అబ్బాయికి. ఆలోచిస్తే ఎంత గజిబిజిగా ఉంది. అవును, అవును. దీనికి సమాధానం ఏం చెప్తాం? రాజుగారు మాట్లాడల, కిమినాస్తి. విక్రమార్కుడు సమాధానం చెప్పల, ఉహు. సమాధానమే లేదు. నిశ్శబ్దంగా ఉండిపోయాడు. భేతాళుడిని భుజం మీద వేసుకుని నడుస్తున్నాడు. ఎప్పుడైతే రాజు నిశ్శబ్దంగా ఉన్నాడో, ఈయన భుజం మీద ఉన్న భేతాళుడు పెద్ద శబ్దంతో ఇట్లా లేచి నిలబడ్డట్టుగా అయ్యాడు. ఆ శవంలోంచి, ఆ డెడ్ బాడీలోంచి మహాద్భుత స్వరూపుడుగా కనపడుతున్నటువంటి ఒక బ్రాహ్మణ యువకుడు బయటకు వచ్చాడు. రాజు ఆశ్చర్యపోయాడు. ఎవరు నువ్వు, ఏమిటి ఈ వింత అని అడిగేసరికల్లా, ఈ భేతాళ స్వరూపంలో ఉన్నది నేనే ప్రభు. నేను ఒక పొరపాటు చేసి నాకు ఈ స్వరూపం వచ్చింది. ఉహు. నాకు పరమాద్భుతమైన శక్తియుక్తులు ఉన్నప్పటికీ నేను ఇలాగే ఉండవలసి వచ్చింది అని తన పూర్వగాథ చెప్పాడు. పూర్వం హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక పరమాద్భుతమైన శివాలయం ఉండేది. గౌరీశంకరులు ఇద్దరూ ప్రతిష్ఠ చేయబడ్డారు అక్కడ. నేను నిత్యము వారిని అర్చించేటువంటి పురోహితుడిని, ఏమన్నాలి దాన్ని, పూజారిని. రోజు పూజా విధానం చేశాక, నివేదనలన్నీ అయిపోయాక, హారతిచ్చి బలి విడిచి నేను దేవాలయం తలుపు వేసుకుని బయటికి వెళ్ళిపోయేవాడిని. ఒకనాడు వెనక్కి వెళ్ళిన వాడిని వెనక్కి వచ్చా, మళ్ళీ దేవాలయానికి వెనక్కి వచ్చేసరికల్లా గౌరీశంకరులు ఇద్దరు స్వరూపంతో కూర్చుని సల్లాపాలు ఆడుకుంటున్నారు. ఉమామహేశ్వరులని నేకెడైతో చూసేసాడు ఇతను. మాటలు వినపడుతున్నాయి, పరమేశ్వరుడి మాటలు, అమ్మవారి మాటలు. ఆ వెలుతురికి తట్టుకోలేక కళ్ళు మూసుకుని వెనుదిరక్కండా ఆ పక్కనే నిలబడి వాళ్ళ కబుర్లన్నీ విన్నాను నేను. వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? ఇద్దరు ముందు కులాసాగా ముచ్చట్లాడుకున్నారు. భార్యాభర్త మాట్లాడుకోగలిగే కులాసా కబుర్లు అయిన తర్వాత, ప్రభు, ఏడేడు లోకాలు చూసొస్తున్నారు కదా రోజు, ఏడేడు లోకాల్లో జరిగిన విషయాలు కొన్ని చెప్పండి అని అమ్మవారు గౌరీదేవి అడిగితే పరమేశ్వరుడు 24 కథలు చెప్పాడు. నీవు విన్న 24 కథలు అవే. ఓహో. ఆ 24 కథలు విన్న తర్వాత, చెప్పిన తర్వాత వాళ్ళిద్దరూ మాయమైపోయారు. నేను ఇంటికి వచ్చేసాను. ఉద్రేకాన్ని అణుచుకోలేక, ఇది దేవరహస్యం అని తెలిసినా కూడా నా భార్యకి చెప్పారు, ఇవి ఎవ్వరికీ చెప్పద్దు, నేను ఇట్లా ఉమామహేశ్వరులు ఇద్దరు మాట్లాడుకోవటం విన్నానని, ఈ వింత గాథలు ప్రపంచంలో ఎక్కడా జరగని విడ్డూరాలని, అంటే మనకి తెలియదు, ఎక్కడెక్కడో జరిగినవి, ఏ లోకాల్లో జరిగినవో ఆ విడ్డూరాలన్నీ నేను నా భార్యకి చెప్తే నా భార్య ఇతరులకి తెలియజేసింది. ఎప్పుడైతే ఆమె నోటి నుంచి ఈ మాటలు బయటికి వెళ్ళినాయో పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. దౌర్భాగ్యుడా, నీకు పూజ చేసే అవకాశం ఇచ్చాను, చాలా సంవత్సరాలు నన్ను పూజించావు కాబట్టి నువ్వు మా సల్లాపం విన్నా నేను నిన్ను ఉపేక్షించాను. ఇతరులకి, ప్రజలకి తెలియకూడని విషయాలని నువ్వు విన్నా నేను ఉపేక్షించింది ఎందుకు? ఇన్నేళ్ళు నన్ను సేవించావని నువ్వు నీ భార్యకి చెప్పావు, నీ భార్య ప్రపంచానికి తెలియజేసేసింది. ఇంత పని చేసావు, మా సల్లాపాన్ని బయటికి చెప్పావు కాబట్టి నువ్వు భేతాళాన్ని వైపోవు ఓహో. అని నన్ను శపించాడు పరమేశ్వరుడు. పరిపరి విధాలుగా ప్రార్థించి పాదాలు పట్టుకున్నాను. మళ్ళీ నీ సేవాభాగ్యాన్ని నాకు అందించమని పరమేశ్వరుని వేడుకున్నాను. అయితే ఆయన ఏం చెప్పాడంటే, బృహదారణ్యకంలో మోదుగ చెట్టు ఉంది, 30 సంవత్సరాలు అక్కడ నువ్వు వేళ్లాడు. 30 సంవత్సరాలు అంటే అది 30 జన్మల పాటు అదే. ఇక్కడ వేళ్లాడుతూ ఉండాలి నువ్వు. అయితే ఒక రాజు ఈ 24 కథలు విని దీనికి సమాధానం చెప్పగలుగుతాడు.
24వ కథకి సమాధానం లేదు. ఎప్పుడైతే ఆ సమాధానం రాని కథని ఆ రాజుకి నువ్వు వినిపిస్తావో అప్పుడు నీ శాప విమోచనం అవుతుంది. కానీ నువ్వు వెంటనే నీకు మోక్షం రాదు. అతడు 2000 సంవత్సరాలు భూమండలాన్ని పరిపాలిస్తాడు ఆ రాజు. అతనిని సేవించు. ఆ సేవించిన తర్వాతే అతనితో పాటే నీకు మోక్షం వస్తుందన్నాడు. అందుకని నేను ఇక్కడ భేతాళంగా ఉండిపోయాను. ఈవేళ నీ వల్ల నాకు శాప విమోచనమైంది. నేను నీకు పూర్తిగా అనుంగు భృత్యుణ్ణి. నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతా, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా, నువ్వు ఏం చేయమంటే అది చేస్తా. నా వల్ల కానిది లేదు. ఎలాంటి దుష్కరమైన క్రియ అయినా నా వల్ల అవుతుంది. నేను నీకు వశుణ్ణయ్యాను అనేసరికల్లా ఈయన అన్నాడు, మరి భేతాళాన్ని తీసుకురమ్మన్నాడు కదా ముని, అతనికి మాట ఎట్లా తప్పను నేను? శవాన్ని తీసుకురావాలి, నువ్వు మాయమైపోయి ప్రత్యక్షం అయ్యావు, ఇలా అయ్యావు, ఇప్పుడు నేనేం చేయాలి అడిగేసరికల్లా ఈ భేతాళుడు అన్నాడు, ప్రభు అతను నేను అనుగ్రహించటానికి కాదు, నిన్ను బలివ్వడానికి చూస్తున్నాడు. ఆ యోగి తాపసి స్వరూపంలో ఉన్నవాడు, వాడు ఒక కాపాలికుడు. యోగి స్వరూపంలో నీకు కనపడ్డాడు. పరమసాహసికుడు అయిన నిన్ను గనక బలిస్తే అమోఘ వరాలు ఇస్తుంది అమ్మవారు. భట్టికి అమోఘ వరం లభించింది కదా, 2000 సంవత్సరాలు జీవించేది. అలాంటిది పొందటానికే అతని ప్రయత్నం చేస్తున్నాడు. నిన్ను సాష్టాంగ పడమంటాడు. సాష్టాంగ నువ్వు చేయగానే నిన్ను బలిస్తాడు. దానికి బదులుగా అతనిని బలివ్వు నువ్వు. నేను నీకు ఈ భేతాళ స్వరూపంలో నీ భుజాన్ని ఆశ్రయించుకుని ఉంటా. నన్ను తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పు. నమస్కారం చేయమన్నప్పుడు చేయొద్దు. ఆ యోగినే గనక నువ్వు బలిస్తే అమ్మవారు నీకు ప్రత్యక్షం అవుతుంది. నీకు ఉన్న వరాలతోటి ఇంకా అమోఘ వరాలు లభిస్తాయి అని చెప్పి ఈ స్వరూపంలో కనపడుతున్నటువంటి భేతాళుడు మళ్ళీ ఈ డెడ్ బాడీ రూపంలో ఈయన భుజం మీదకి చేరిపోయాడు. దీన్ని మోసుకుంటూ, ఈ భేతాళాన్ని మోసుకుంటూ విక్రమార్కుడు శ్మశానపు 2వ భాగానికి వెళ్ళిపోయాడు. ఆ భాగంలో అప్పచెప్పాడు. అప్పచెప్తే యోగి చాలా సంతోషించాడు. నీలాంటి సాహసికుడిని నేను చూడలేదు. నీ అంతటి వాడివి నువ్వే. నీకు ఎంతో కరుణ లభించింది అమ్మవారిది. ఆ భేతాళాన్ని ఇక్కడ పడుకోబెట్టాను, ఒక ముగ్గులో పడుకోబెట్టించాడు. ఈ భేతాళుడు వశమవుతాడు. ఈ విక్రమార్కుడిని బలి ఇవ్వటం వల్ల అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది. నువ్వు ఇక్కడ పడుకుని ప్రదక్షిణ నమస్కారం చేయి. ముందు దీనికి ప్రదక్షిణ చేయి, తర్వాత పూర్తిగా నేల మీద సాష్టాంగం పడు, నమస్కారం చేసుకుని నువ్వు వెళ్ళిపోవచ్చు. నేను నా పూజ పూర్తి చేసుకుంటాను అన్నాడు. అలాగేనని ఈ భేతాళాన్ని పడుకోబెట్టిన ముగ్గు చుట్టూతా ప్రదక్షిణ చేసి వచ్చాడు విక్రమార్కుడు. చేసి సాష్టాంగానికి పాదాల మీద ఊరికే మోకాళ్ళ మీద కూర్చుని దండం పెట్టిపోయాడు. యోగి అన్నాడు, అట్లా కాదు ప్రభు, సాష్టాంగం చెయ్యన్నాడు. ఈయన అన్నాడు, సాష్టాంగం అంటే ఎలాగండి, నాకు తెలీదు, నేను ఎప్పుడు ఇలాగే పెడతాను గుళ్ళో దండం అన్నాడు. యోగి అన్నాడు, కాదు ప్రభు, పడుకోవాలి నేల మీద, ఒక పాదం మీదకి ఒక పాదం ఎక్కించాలి, 2 చేతులు పొడుగ్గా చాపాలి. అలా నాకు రాదండి, నేను ఎప్పుడూ చేయలేదన్నాడు విక్రమార్కుడు. చాలా సింపుల్, చాలా సులువు, నేను చేసి చూపిస్తాను చూడండి అని యోగి ఏం చేశాడు, పడుకొని ఆ పక్క నేల మీద పొడుగ్గా పడుకుని కాళ్ళు చాచి ఒక కాలు మీదకి ఒక కాలు వేసుకుని 2 చేతులు ముందుకు చాపి నమస్కారం చేసి నుదుటిని కళ్ళని తాకిచ్చాలి, ఇట్లా ఇట్లా తాకిచ్చాలి. కిందకి పెట్టాడు. పెట్టంగానే ఈయన ఏం చేశాడు, ఓరలోంచి చంద్రహాసం తీసి ఒక్క వేటుతోటి ఈ యోగిని అలా హతమార్చేశాడు. ఎప్పుడైతే ఈ యోగి తల తెగిందో రక్తం ధారలుగా వెళ్ళి ఆ బేతాళం మీద పడి వాడంగానే పెద్దగా ఉరుములు మెరుపులు మెరిసినాయి, దేవదుందుములు మోగినాయి. అమ్మవారి ప్రత్యక్షమైంది. భద్రకాళీశ్వరు, నీకు ప్రత్యక్షం అవ్వడానికే ఉన్నాను విక్రమార్క నేను అని ఈ యోగిని బలిచ్చినందుకు నీకు ఏ వరం కావాలంటే ఆ వరం కోరుకో. విక్రమార్కుడికి ఏం కావాలి, నా రాజ్యం సుభిక్షంగా ఉండాలి, భూమండలం అంతా సుభిక్షంగా ఉండాలి, నేనెప్పుడూ ధర్మాచరణ మానకుండా ఉండాలి. ఇప్పుడు సహాయం చేస్తానని చెప్పాడు యోగికి. అవును, బేతాళం తెచ్చిపెట్టే వరకు ఓకే. ఈ తనని పిలిచిన యోగిని సంహరించిన తప్పు, ఇది సంహరించవలసే వచ్చింది కాబట్టి ఈ యోగిని బ్రతికించు. ఇది మెచ్చుకోవాల్సింది కదా. మరి యోగిని బ్రతికించు. ముని ఆయన తపస్సిగా ఉన్నాడు, తపస్సు చేసుకుంటాడు. ఈ వరాన్ని ఇవ్వమని కోరుకున్నాడు. కాళికాదేవి సరేనని అమ్మవారు మాయమైపోయింది. భేతాళుడు ఆ స్వరూపం ఏం కనబడుతుందో అది మాయమైపోయింది. అతను వరం రూపంలో ఆ విక్రమార్కుడికి చేరిపోయాడు. ఈ ముని మళ్ళీ జీవించాడు. జీవించి జరిగింది ఆయనకు అర్థమైంది. అప్పుడు ఆయన, నన్ను క్షమించు, భేతాళుడిని వశం చేసుకోవడానికి
నిన్ను బలిచ్చి అమ్మవారి వరం పొందటానికి నేను ఇంత ప్రయత్నం చేశాను. నువ్వు నన్ను సంహరించి అమ్మవారి వరాలు నువ్వే పొందావు. భేతాళుడు నీ వశమయ్యాడు. ఇంకా నాకు అది లభించదు. నేను హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటానని ముని వెళ్ళిపోయాడు. ఈ వరాలతోటి భేతాళ శక్తితోటి, వశమైన భేతాళ శక్తితోటి విక్రమార్కుడు మళ్ళీ తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఈ కథను చెప్పింది మదనాభిషేకం. చెప్పి విక్రమార్కుడు చూడు, ఒక సాహసే కాదు తనని చంపడానికి పూనుకున్న వాడిని కూడా బతికించేలాంటి ఔదార్యం కలిగిన వాడు. ఇలాంటి విపరీతమైన ఆలోచన నీకున్నదా? ఉంటే తర్వాత మెట్టు మీద ఎక్కువ, లేకపోతే దిగి వెళ్ళిపో అని చెప్పింది. భోజరాజు ఈ మదనాభిషేక ప్రతిమకి ఒక నమస్కారం చేసి వెనక్కి దిగి వెళ్ళిపోయాడు. కానీ రాత్రి మళ్ళీ ఆయనకి మూడో ప్రతిమ ఏం చెప్తుందో, విక్రమార్కుడికి ఇంకేమైనా విశేష గుణాలు ఉన్నాయేమో, ఆయన ఔదార్యం ఇంకా ఉందేమో, ఇంకేముందో ఆయన చేసిన సాహసం తెలుసుకోవాలనిపించింది. తెలుసుకుందామని అనిపించిన తర్వాత నిద్రపోయిన భోజరాజు మర్నాడు ఉదయం ఏం చేశాడో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. అద్భుతంగా ఉండే రమ్మగారు. విక్రమ బేతాళ కథలే అసలు అత్యద్భుతం. ఇవి ఇంకా బాగున్నాయండి. నమస్తే.